ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ తిరుమలలో క్షణకాలం పాటు దర్శించుకుంటూనే పులకించిపోతూ ఉంటారు భక్తులు. అలాంటిది వెంకటేశ్వరుడి సుందర కమనీయ విగ్రహం ఆకాశాన్ని అంటేలా ఉంటే ఎలా ఉంటుంది? ఆ కోరిక తీరాలంటే మనం మారిషస్ వెళ్ళాలి. కానీ కొన్నేళ్లలోనే మరో భారీ వెంకటేశ్వరుడు మన విశాఖపట్నంలోనే దర్శనమియ్యనున్నాడు. ఆ విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి ఎత్తైన వెంకన్న విగ్రహం మారిషస్లో ఉంది. దీని ఎత్తు ఏకంగా 108 అడుగులు. భారీ ఎత్తున ఆకాశాన్నంటేలా అభయహస్తంతో అచ్చం తిరుమలలో కొలువైన వెంకటేశ్వరుడు రూపంలోనే నిర్మించిన ఈ విగ్రహం గిన్నెస్ రికార్డు సాధించింది. ఆచార్య బృందావనం పార్థసారథి ఆధ్వర్యంలో మారిషస్లోని ఫారెస్ట్ సైడ్ ప్రాంతంలో రూపుదిద్దుకున్న ఈ భారీ వెంకటేశ్వరుడి విగ్రహాన్ని 2018లో నెలకొల్పారు. దాదాపు 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ స్వామికి ఆగమశాస్త్రం ప్రకారం పూజలు, బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఈ ప్రదేశాన్ని దర్శించిన భక్తులకు వెంకటేశ్వర స్వామి విశ్వరూపం చూపిస్తున్నట్టుగా ఆకాశాన్ని అంటుతూ కనిపిస్తూ దివ్యానుభూతిని కలిగిస్తాడు. అయితే ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహంగా మారిషస్లో నెలకొన్న రికార్డు త్వరలోనే మారిపోనుంది. ఎందుకంటే అంతకంటే ఎత్తైన వెంకన్న విగ్రహాన్ని విశాఖపట్నంలో నిర్మించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. మారిషస్లో వెంకన్న విగ్రహం 108 అడుగులు కాగా విశాఖలో నెలకొల్పనున్న విగ్రహం ఎత్తు 125 అడుగులు. విశాఖపట్నంలో భీమిలి రీజియన్లోని సముద్ర తీరంలో ఇందుకోసం స్థల నిర్ణయం కూడా జరిగింది. ఇందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి కూడా లభించింది. వైకుంఠ వెంకటేశ్వర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించేందుకు గాదిరాజు రామకృష్ణంరాజు ముందుకు వచ్చారు. అంటే మరికొన్నేళ్లలోనే మనం ప్రపంచంలోనే ఎత్తైన వెంకటేశ్వర స్వామిని విశ్వరూపాన్ని విశాఖ తీరంలోనే దర్శించుకోగలమన్నమాట.